చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి పిల్లరా. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి, మీ అత్యున్నతమైన నామానికి మా శిరస్సు వంచి ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ గూగుల్ మీట్ ద్వారా బైబిల్లో ఉన్నటువంటి అనేక సంగతులు నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకునండి నాయన. సాత్వికమైన మంచి మనసుతో చెప్పబడుతున్న ప్రతి సంగతి వినడానికి ఆయన మంచి మనసును మీ బిడ్డలకు అనుగ్రహించండి. చెప్పబోతున్నటువంటి నాకును మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి సమయోచితముగా మీ పిల్లలకు వివరించినట్లు మీ కటాక్షము మా మీద నుంచి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. నా వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అనే నా వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అన్న. రైట్. పిల్లరా, మరి నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠం నిర్వీర్యమవుతున్న నేటి క్రైస్తవ యువతరము అనే ఒక అంశాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. సాధారణంగా మరి ఇది యువతను ఉద్దేశించి ఉన్న అంశం కనుక మిగతా వాళ్ళందరూ మాకు సంబంధం లేదు, ఇది స్త్రీలైన వారు, పురుషులైన వారు, అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దయచేసి ఇది మాకు సంబంధం లేదు అని మాత్రం అనుకోవద్దు. ఎవరికైనా సరే ప్రతి సందర్భం, ప్రతి మాట, బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అది అందరికీ సంబంధించింది అన్నది మాత్రం గుర్తించుకోవాల్సిందిగా మొదటిగా నేను కోరుకుంటున్నాను. సాధారణంగా మరి నేడు ప్రపంచంలో ఏ సంస్థకైనా కావాల్సినటువంటి వయసు యుక్త వయసు, యవ్వన వయసు. ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి, ఆయా సంస్థలు కానివ్వండి, ఎక్కువగా యువతనే కోరుకుంటారు. యవ్వన కాలమే ప్రధానమైనటువంటి కాలం కనుక యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం. అన్ని వయసుల కంటే బాల్యం, అలా వృద్ధాప్యం, యవ్వనం, ఈ వయసుల కంటే చాలా ప్రాముఖ్యమైన వయసు యవ్వన వయసు అంటే. ఈ యవ్వన వయసు చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మరి యవ్వన కాలాన్ని లేదా యవ్వన వయస్సును ఉద్దేశించి దేవుడు ఏం రాశాడో మనం బైబిల్లో నుంచి చూడడానికంటే ముందు, నేడున్నటువంటి యువతరం, నేడున్న ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది యువత దిగజారిపోవడానికి వారి యొక్క యవ్వన కాలాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక దేశం వృద్ధి చెందాలన్నా, ఒక దేశం యొక్క ఆర్థిక పరమైన, సామాజిక పరమైన చైతన్యం రావాలన్నా, ఇంక్లూడింగ్ రాజకీయ పరమైన చైతన్యం జరగాలన్నా యువత మరి ముందుకు రావాలి అని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది విద్యావేత్తలు యువతను ప్రోత్సహిస్తూ మాట్లాడిన సంఘటనలు మనం చూస్తాం సమాజంలో. వారు పిలుపునివ్వడం, యువతకు పిలుపునివ్వడం అనేది మనం చూస్తాం సమాజంలో. యువత వల్ల ప్రతిదీ మారగలదు, దేశ భవిష్యత్తు మారగలదు, దేశ ఆర్థిక పరిస్థితి మారగలదు, దేశం యొక్క సామాజిక దృక్పథం మారగలదు, దేశం యొక్క రాజకీయ స్థితిగతులు మారుతాయని ఎంతోమంది యువతను ఆహ్వానించడం, యువతను ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ నేడున్న యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలతో తమ యవ్వన కాలాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాల ద్వారా కానివ్వండి, లేదంటే డ్రగ్స్ వల్ల కానివ్వండి, గంజాయి, కొకైన్ వంటి ఈ మాదక ద్రవ్యాల వల్ల తమ యవ్వన కాలాన్ని దేనికి ఉపయోగపరచుకోకుండా లోక సంబంధమైనటువంటి కోరికలతో వీటికి బానిసలైపోయి యవ్వన కాలాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడక, దేశానికి ఉపయోగపడక, చుట్టూరా ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడక తమ యవ్వన కాలాన్ని అర్ధాంతరంగా
నేటి యువతరం నీరు గారుస్తుంది అనడంలో ఎలాంటి మరి అతిశయోక్తి లేదు. ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది విచారింపదగ్గ విషయం, బాధపడాల్సినటువంటి సంఘటన. మన దేశంలో మీ అందరికీ తెలుసు, కవుల్లో చాలా మంది కవులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒక కవి అన్నాడు యువతను ఉద్దేశించి, దేశం యొక్క స్థితిగతును బాగు చేయడానికి యువతను ఉద్దేశిస్తూ ఒక ఒక కవిత్వం రాశాడు. మీరు అందరూ ఎరిగిన వారు అనుకుంటున్నాను. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నుండే సైనికులారా రారండి అని శ్రీశ్రీ దేశంలో ఉన్నటువంటి యువత సోమరులుగా మారిపోయారు. కనుక యువత చైతన్యం అవ్వాలి, యువత ముందుకు రావాలి. దేశం యొక్క స్థితిగతులు మార్చే ప్రస్థానం, మహాప్రస్థానం యువత ద్వారా సాధ్యమవుతుంది. కానీ నేడు యువతే సోమరులుగా మారిపోయారు. యువతే తమ యవ్వన కాలాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఈ దేశం బాగుపడాలంటే యువత నడుం బిగించి ముందుకు రావాలి అన్నది మరి ఆ మహాప్రస్థానంలో యువతను ఉద్దేశించి ఆ పదఘోష రాశాడు మహాకవి శ్రీశ్రీ గారు. నిజమే, వాస్తవానికి నేడున్నటువంటి యువతరం తమ యవ్వన కాలాన్ని నీరుగారుస్తుంది, లేదా యవ్వన కాలాన్ని చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు బానిసలైపోయి చెడు సహవాసాలకు బానిసలైపోయి నిర్వీర్యంగా తమ కాలాన్ని వారు వృధా చేసుకుంటున్నారు. కనుక బైబిల్లో యవ్వన కాలాన్ని ఉద్దేశించి దేవుడు ఏం రాశాడో, అసలు ఇటు సమాజాన్ని చూసినా, ఇటు క్రైస్తవ యువతరాన్ని చూసినా సమాజంలో యువత చాలా చెడిపోయింది. ఈరోజు చూడండి, మీరు ప్రతి ఒక్క యువతను కదిలించిన యువతలో చైతన్యం లేదు, యువతలో సోమరితనం ఎక్కువ ఉంది. యువతలో ఎక్కువగా వారు సోమరులుగా మారిపోయి చేయవలసిన పనులు చేయకోకుండా జీవితంలో ఏదైనా సాధించాలన్న దృక్పథం లేక, ఆ భవిష్యత్తు ప్రణాళిక లేక ఎంతోమంది రోడ్డున పడ్డారు, ఎంతోమంది బానిసలైపోయారు మాదక ద్రవ్యాలకి, ఎన్నో చెడు సహవాసాలకు బానిసలైపోయి ఈరోజు అర్థాంతరంగా తమ యవ్వన కాలాన్ని, తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలానే నేడున్న క్రైస్తవ యువతరం కూడా సేమ్ అదే పంథాన లేదా అదే కోవలో నడుస్తుంది అనడంలో కూడా ఏమండి మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకసారి బైబిల్లో ఏం రాశాడో యవ్వన కాలాన్ని ఉద్దేశించి దేవుడు, మనం బైబిల్లో నుంచి చూద్దాం. మొదటి యోహాను పత్రిక, ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు చదవగలిగితే ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఇన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు అని చూడండి అక్కడ. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను అని అన్నాడు. యవనస్తులు బలవంతులండి. ఈ వయసులో దేనినైనా సాధించగలిగిన సామర్థ్యత కలిగిన దశ యవన దశ. దేనినైనా సాధించే దశ ఈ యవన కాలం. కనుక యవనస్తుని ఉద్దేశిస్తూ రాస్తూ మీరు బలవంతులు, మీరు ఎంతటి బలవంతులంటే మీరు దేవుని వాక్యాన్ని నింపుకొని అపవాదిని అనగా దుష్టిని జయించగలిగిన సామర్థ్యత కలిగిన వారు మీరు. ఈరోజు సమాజంలో కూడా నుండి యువతకున్నటువంటి యువత బలం వల్లే ఎన్నో నూతన కార్యక్రమాలకి లేదా నూతన ప్రస్థానాలకి వారు నాంది పలకడం జరిగింది. కనుక యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బలవంతులు. మనం యవ్వన కాలంలో ఉన్నటువంటి మనం బలవంతులం. దేన్నైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన దశ యవ్వన కాలపు దశ. అందుకే మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది అని యోహాను గారు రాసిన మాటను మనం చదివాం. పిల్లలు గమనించండి, ఇక్కడ బలవంతులు అని మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది యవన పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, బలహీనులుగా మారిపోతున్నారు.
దేవుని పనిలో ఉన్నతంగా ఉండవలసిన వారు, దేవుని సేవలో ఉన్నతంగా నిలబడవలసిన వారు, దేవుని కార్యక్రమాలలో ఉన్నతంగా ఉండవలసిన వారు దేవుని కార్యక్రమాలలో ఉండలేకపోతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలి. నేడున్న క్రైస్తవ యువత కూడా బలవంతులని దేవుడు చెప్పితే కానీ వారు బలహీనులుగా మారిపోయారు, సోమరులుగా మారిపోయారు. ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి? ఏ సంఘాలలో ఉన్నారంటే యువత ముందడుగు వేసి ముందుకొచ్చిన యువత ఎక్కడున్నారు చెప్పండి? వాక్య పరిచర్యలో కానివ్వండి, పాటల పరిచర్యలో కానివ్వండి, లేదా మిగతా ఇతరత్ర సంఘ పరిచర్యలో కానివ్వండి, యువత ఎక్కడున్నారు చెప్పండి? యువత కనిపించదు. ఎందుకంటే యువత లోకంలో పడిపోయారు, లోకపు సుఖాలలో ఉండిపోయారు, లోకపు అలవాట్లలో నిండిపోయారు. ఎక్కువగా మెజారిటీ ఆడవాళ్ళు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, స్త్రీ పురుషులు అనగా ఏమంటే మినిమం మ్యాక్సిమం అంటే కూడా పర్సంటేజ్ ప్రకారం మనం ఆలోచించినా కూడా 10-20% కదండి ఈరోజు చర్చెస్ లో మనకి యువత కనిపిస్తున్నటువంటి యువత 10% కనిపిస్తున్నారు. 15-20% కంటే ఎక్కువ లేరు, చాలా తక్కువ. ఏ పరిచర్య చూడండి మీరు, యువత కనిపించరు. కానీ మన దేశంలో ఎక్కువగా పాపులేషన్ కంట్రీ, మన పాపులేషన్ కంట్రీలో ప్రపంచంలో ఉన్నటువంటి లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ, మన యంగెస్ట్ కంట్రీ యువతను బట్టినట. అంటే మన దేశంలోనే, ప్రపంచంలోనే మన దేశమే యంగెస్ట్ పాపులేషన్ కంట్రీ అన్నారు. ఎక్కువగా మన దేశంలో యువత ఉంది. స్పెషల్గా క్రైస్తవ యువత మన దేశంలోనే ఉంది. ఎక్కువగా యవనస్తులే. యవ్వన కాలంలో దేవుని కొరకు పుట్టిన వారు, యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడిన వారు బాప్తీసాలు తీసుకున్నారు, దేవుని కొరకు నిలబడతామని ప్రమాణాలు చేశారు. ఇదే విషయాన్ని కీర్తనకారుడు మాట్లాడుతూ 127వ అధ్యాయంలో ఒకసారి మీరు ఈ వచనాన్ని కూడా దయచేసి చదివే ప్రయత్నం చేయండి పిల్లారా. 127వ కీర్తన 4వ వచనంలో, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులను చూడండి. ఏ కాలం అట? కుమారులు యవ్వన కాలంలో పుట్టారు. యవ్వన కాలంలో పుట్టడం అంటే మళ్ళా తల్లి గర్భంలో నుంచి పుట్టడమా? యవ్వన కాలం అనగానే మళ్ళా తల్లి గర్భంలో నుంచి రావడమా? లేదు కదా. అంటే ఇక్కడ ఏదో చెప్తున్నాడు, యవ్వన కాలంలో పుట్టిన వారు యవ్వన కాలంలో ఎలా పుట్టారు? యవ్వన కాలంలో వారు దేవుని వలన పుట్టినవారు. ఇక్కడ యవ్వన కాలంలో పుట్టిన కుమారులను చూసారు. వాళ్ళు ఎలా పుట్టారయ్యా అంటే, ఒకసారి అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం మీరు ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన. పుట్టుకలు రెండు ఆలోచించాలి. రెండు పుట్టుకలు, తల్లి గర్భములో నుంచి బయటికి రావడం ఒక పుట్టుక, ఇక్కడ దేవుని నుండి పుట్టడం మరో పుట్టుక. అంతేనా? తల్లి కడుపులో నుంచి రావడం అన్నది ఒక పుట్టుక అయితే, లోకంలో నుంచి లోకపు ఆశలను చంపుకొని, లోకపు కార్యక్రమాలను వదులుకొని, పాపపు జీవితాన్ని వదులుకొని దేవునిలోకి రావడం అన్నది, దేవునిలో పుట్టడం అన్నది, దానినే కొత్త జన్మ అన్నాడు, నూతన జన్మ అన్నాడు బైబిల్లో. అదే నికోదేముతో అన్నాడు కదా యేసుక్రీస్తు వారు, మీరు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నారే. అవును, క్రొత్తగా జన్మించడం అనగా దేవుని వలన పుట్టడం. అదే అంటాడు, వీరు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అన్నాడు. చూడండి, అక్కడ దేవుని వలన పుట్టిన వారు ఎవరు? యవ్వన కాలమున దేవుని వలన పుట్టిన యవ్వన కుమారులందరూ, కుమార్తెలందరూ. ఈరోజు చాలా మంది ఇంచుమించుగా అందరూ మెజారిటీ అండి యవ్వన వయసులోనే, యుక్త వయసులోనే బాప్తీసాలు తీసుకోవడం జరిగింది. యవ్వన వయసులోనే దేవుని కొరకు బ్రతుకుతామని వారు పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. ఏ సంఘాలు మీరు గమనించండి ఒక్కసారి, మెజారిటీ యవ్వన కాలంలో పుట్టినటువంటి యువత. అదే విషయాన్ని కీర్తనకారుడు రాస్తున్నాడు ఇక్కడ 127వ అధ్యాయం 4వ వచనంలో, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. చూడండి, దేవుని కొరకు పుట్టినటువంటి యువతను చూశారు, యవ్వన కాలంలో దేవుని కొరకు వచ్చిన వారు ఉన్నారు చూశారు. వారట బలవంతుని చేతిలో బాణాల వంటి వారు, శత్రువు గుండెను చీల్చగలిగిన సామర్థ్యత కలిగిన వారు అని. వారు యుద్ధ రంగంలోనైనా, ఏ రంగంలోనైనా దూసుకుపోయగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వారు.
ఇప్పుడు దేవునిలో మనం ఆలోచిస్తే, దేవుని విషయంలో ఆలోచిస్తే, అపవాది మన శత్రు అయితే, అపవాది మన విరోధి అయితే, ఆ అపవాదిని ఛేదించగలిగిన, వాడి యొక్క పన్నాగాలను అణచగలిగిన, వాడి యొక్క కుతంత్రాలను అణచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు యువతరానికి ఉన్నాయి. యువత అపవాది క్రియలను లయపరచగలిగిన సామర్థ్యత కలిగిన వారు యువత అని. అదే అంటున్నారు చూడండి అక్కడ, కుమారులు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారిలో తన అంబులపది నింపుకున్న వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, యవ్వన కాలంలో పుట్టినటువంటి ఏ యువత అయినా కానివ్వండి, స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి, యవ్వన స్త్రీ కానివ్వండి, యవ్వన పురుషుడు కానివ్వండి, వారు బలవంతులు. వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారు దుష్టునితో పోరాడగలరు, వారు అపవాదిని జయించగలరు, సంఘ పరిచర్యను మరింత పతాక స్థాయిలోకి తీసుకెళ్లగలరు. వారి ఆధ్యాత్మిక జీవితం విషయంలోను, చుట్టూరా ఉన్నటువంటి సంఘ పరిచర్య విషయంలోను మరింతగా ఉన్నత స్థానంలో సంఘాన్ని నడిపించగలిగిన సామర్థ్యత యువతరానికి ఉంది అన్నది మాత్రం గమనించాలి పిల్లరా. కనుక యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంఘ పరిచర్యలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏమంటే మన సంఘ అభివృద్ధి జరగాలన్నా ప్రధాన పాత్ర యువతది అనేది మాత్రం మర్చిపోద్దు. ఆ యువత వల్ల ఎక్కువ స్థాయిలో, తారాస్థాయిలో సేవా పరిచర్య జరగడానికి, అనేక ఆత్మల రక్షణార్థమై లేదా దేవుని వాక్యాన్ని నలుదిశలా విస్తరింపజేయడానికైనా, సంఘ క్షేమాభివృద్ధికైనా యువత నడుం బిగించాలి. కానీ ఈనాడు యువత సోమరులుగా మారిపోయారు. సంఘంలో చాలా మంది నేడున్న క్రైస్తవ యువతరం అంతా కూడా చర్చెస్లో కనిపించరు, సువార్త పరిచర్యలో కనిపించరు, వాక్య పరిచర్యలో కనిపించరు, పాటల పరిచర్యలో కనపడరు. వీరు ఎప్పుడు ఎక్కడుంటారండి? క్రైస్తవులు అందరూ కూడా, మెజారిటీ క్రైస్తవ యువత అంతా కూడా సినిమాల చుట్టూ, సీరియల్ చుట్టూ, లేకపోతే హీరోయిన్ల చుట్టూ, హీరోల చుట్టూ. క్రైస్తవ యువతనే లోకంలో మునిగిపోయారు, లోకపు అలవాట్లలో మునిగిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో ఒక మంచి విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. యవ్వన కాలంలో పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారు బలవంతులని మనం చదువుకున్నాం కదా. ఎంతటి బలం కలిగిన వారు యవనస్తులు అంటే, దేనినైనా సాధించగలిగిన దశ అని చెప్పాను. ఎలాంటి సమాజాన్నైనా ప్రభావితం చేయగలిగిన దశ యవ్వన దశ. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా ఏమండి, గత ఐ థింక్ 2020 అనుకుంటాను, 2020లో ఆఫ్ఘనిస్తాన్ మీద మరి భయంకరమైన, అతి క్రూరమైన, రాక్షస స్వభావం కలిగినటువంటి తాలిబాన్లు దాడి చేయడం మీరు అందరూ ఎరిగిన వారని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఈ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు పిల్లల్ని, వృద్ధులని, ముసలి వాళ్ళను అన్న తారతమ్యాలు లేకుండా, జాలి కనికరం లేకోకుండా అందరిని హింసించిన రీతి వారు గుర్తు చేసుకొని తమ దేశాన్ని విడిచి బయలుదేరారు. తాలిబాన్లు మళ్ళా మా ప్రాంతాలకు వచ్చి మా ప్రాంతాల మీద ఆధిపత్యం చేస్తారు, వారి పరిపాలన కింద మేము బ్రతకలేము అని ఏమంటే ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి స్త్రీ పురుషులందరూ, ఆ దేశ ప్రజలందరూ తమ దేశాన్ని విడిచి పరారీ అయిపోయారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. మీరు అందరూ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. ఏమండి, విమానపు రెక్కల మీద వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన సన్నివేశాలు, ప్రపంచాన్ని కదిలించిన సన్నివేశాలు మన వార్తా కథనాలలో చూసాం. అంతటి దారుణమైన తాలిబాన్ సంస్థ, ఈ తాలిబాన్ సంస్థ పాక్లోను, పాకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను స్థావరాలు ఏర్పరచుకొని ఏమంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద ప్రత్యేకంగా 2009 అనుకుంటున్నాను, 2009 స్వాత్ లోయలో సుమారు 200 స్కూళ్లను ధ్వంసం చేసిందట తాలిబాన్ ఉగ్రవాద సంస్థ. ఎందుకంటే ఏ నిజమైన ముస్లిం అయినా సరే, ఏ నిజమైన ముస్లిం అయినా సరే, అతడు తమ బిడ్డలకు చదువు చెప్పకూడదు, ఆడపిల్లలు చదువు చెప్పించుకోకూడదు, అసలు ఆడబిడ్డలు చదువుకోకూడదు అన్నటువంటి షరియత్ చట్టం పేరుతో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఆడబిడ్డలకు చదువును చెప్పించేవారు కాదు. అందుకే 200 స్కూళ్లను ధ్వంసం చేసిందట
సౌత్ లోయ ప్రాంతంలో. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇంచుమించుగా కరెక్ట్గా 11, 12 మధ్య వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి, మలాలా యూసఫ్ జాయ్ అని. మీరు వినే ఉంటారు ఆమె గురించి. మలాలా యూసఫ్ జాయ్ అనబడిన అమ్మాయి 12 ఏళ్ల వయసుకే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అండి? ఈ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. బాలలుగా మేము, అనగా బాలికలుగా మేము చదువుకోవడం మా హక్కు, చదువుకుంటాం మేము అని ఆ భయంకరమైన ఉగ్రవాద సంస్థకు ఎదురొట్టి నిలబడింది ఈ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ అనబడేటువంటి అమ్మాయి. అందుకే తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు, ఆమెను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకానొక రోజు స్కూల్ బస్సులో వెళ్తుండగా, సుమారు 40 మందితో స్కూల్ బస్సులో వెళ్తుండగా తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఆ అమ్మాయి వెళుతున్న బస్సుపై దాడి చేసి సుమారు 14 మందిని పట్టణ పెట్టుకున్నారు. ఆమెను తుపాకీ తూటాలతో కాల్చేశారు. వెన్నెముకలోకి ఒక తుపాకీ తూట వెళ్ళింది. ప్రాణాపాయ పరిస్థితిలో బిక్కుమంటూ ఉన్నటువంటి తన పరిస్థితిని మనం ఆలోచిస్తే నిజంగా ఆమె చచ్చిపోవలసింది. దైవ కృప వల్ల మరలా కాపాడబడింది. చచ్చి బ్రతికిన ఆమె మరలా తాలిబాన్ ఉగ్రవాద సంస్థలకు ఎదురొడ్డి నిలబడింది. తుపాకీ తోటాలకు భయపడలే. మరలా ఆమె బాగుపడిన తర్వాత, ఆ ఉగ్రవాద దాడి నుంచి బయటపడిన తర్వాత, బాగుపడిన తర్వాత మరలా ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. బాలికల చదువుకై పోరాడింది. అందరికీ తెలుసు ఆమె ప్రపంచంలో ఎంతో మంది విద్యావేత్తలను కదిలించింది. ప్రపంచంలో ఎంతో మంది సంపన్నులను కదిలించింది. ఎంతో మంది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని కదిలించింది అమ్మాయి. అందరినీ కదిలించింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మందిని కదిలించింది ఆ అమ్మాయి పోరాటం. 12 ఏళ్ల వయసుకే ఐక్యరాజ్య సమితిని కదిలించింది. ఇంచుమించుగా 15 సంవత్సరాల వయసు లోపలే ప్రపంచ ఐక్యరాజ్య సమితిని కదిలించింది. ఎంతో మంది ఆమె చేస్తున్న పోరాటానికి జేజేలు కొట్టారు, గులాం అయిపోయారు. 12 ఏళ్ల 15 ఏళ్ల అమ్మాయి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యావేత్తలను, ప్రపంచంలో ఉన్న సంపన్నులను, సామాజిక దృక్పథం కలిగినటువంటి వారిని, ఐక్యరాజ్య సమితిని కదిలించగలిగింది ఒక్క అమ్మాయి. ఎవరికి వ్యతిరేకంగా పోరాడింది? అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ తాలిబాన్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడింది అమ్మాయి. అందుకే ఆమె పోరాట పటిమను మెచ్చుకొని, ఆమె యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని, ఆమె సాహసాన్ని మెచ్చుకొని, బాలల విద్య కోసం పోరాడిన ఆమె పోరాటాన్ని మెచ్చుకొని, ఇదిగోండి మీకు కనిపిస్తుంది అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్. ఈమె పోరాట పటిమను మెచ్చుకొని, ఈమెకున్నటువంటి ఆమె ప్రపంచంలో ఎంతో మంది ఆడపిల్లల చదువుకై పోరాడిన పోరాట యోధురాలుగా, సాహస బాలికగా ఆమెకు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ ప్రైజ్ పురస్కారం 17 ఏళ్లకే పొందిందటండి. ఆమె ఒక 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపున్న వయసు కలిగిన అమ్మాయి ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది విద్యావేత్తలను, ఐక్యరాజ్య సమితిని, సంపన్నులని, సామాజిక దృక్పథం కలిగిన వారిని కదిలించగలిగిన ఆ యువత. అంతే కదండి, ఆమె యువకురాలు. ఒక అమ్మాయి తన దేశం తమ దేశంలోనూ ప్రపంచ దేశాలను ఎంతో మందిని నిలబెట్టడానికి, స్ఫూర్తి నింపడానికి, ఆడబిడ్డలలో స్ఫూర్తి నింపడానికి కానివ్వండి, ప్రపంచంలో ఎంతో మంది విద్యావేత్తలలో మరలా ఆడపిల్లలకు చదువు అవసరమని స్ఫూర్తి నింపడంలో కానివ్వండి, కదిలించడంలో కానివ్వండి, వారి మనసులను గెలుచుకోవడంలో కానివ్వండి, ఆమె చేసిన పోరాటం, ఆమె చేసిన సాహసం గొప్పది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మీరు అర్థం చేసుకున్నారా? ఒక 12 ఏళ్ల అమ్మాయి, ఒక 13 సంవత్సరాలు, 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అమ్మాయి ఇంత గొప్పగా పోరాడింది. యువత, ఒక లేడీ. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బైబిల్లో కరెక్ట్ గా ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక అమ్మాయి ఉందండి బైబిల్. సేమ్ టు సేమ్. నేను ఇప్పుడు లోకం గురించి మాట్లాడాను కదా. ఈ మలాలా యూసఫ్ జాయ్ అనబడినటువంటి అమ్మాయి లోకంలో పాక్లో
పాక్ దేశంలో పాకిస్తాన్లో బాలల చదువుకై పోరాడిన ఈ యోధురాలు, ఈ సాహస బాలిక సమాజంలో ఎంతో మందిని కదిలించగలిగింది అన్నప్పుడు, ఒక యువత నడుం బిగిస్తే చూశారు ఎంతమంది ఆమెకు దాసోహం అయ్యారో, జేజేలు కొట్టారు, గులామైపోయారో మనం చూసాం. ఒక ఆడబిడ్డ నిలబడినందుకు, ఒక ఆడబిడ్డ కాలు ముందుకేసి శత్రులు తాలిబాన్లు ఆమెను బెదిరించిన ఆ తాలిబాన్ తూటాలకు భయపడక, ఆ ఉగ్రవాద సంస్థ తూటాలకు భయపడక, తుపాకీ తూటాలకు భయపడక రొమ్ము విరుచుకు నిలబడింది చూశారు అమ్మాయి. నిజమండి, ఇన్స్పిరేషన్ కదా అమ్మాయి, స్ఫూర్తి నింపుతుంది. అలా స్ఫూర్తి నింపే ఒక యువత బైబిల్లో మీకు చూపిస్తాను, ఒక యువకురాలను చూపిస్తాను. నిజంగా నేడున్న క్రైస్తవ సంఘాలలో ఉన్న ఏ యువతైనా, ఎలాంటి వారైనా, ఒక మాటలో చెప్తాను, మళ్ళా యువతను ఉద్దేశించే కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా, అది ఏ వయసు వారైనా ప్రభావితం చేయగలిగిన సామర్థ్యత కలిగిన ఒక అమ్మాయి. నిజంగా ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఆమెను చూసి, ఆ అమ్మాయిని చూసి బైబిల్లో మనం నిజంగా స్ఫూర్తిని పొందాలి. ఒకసారి పౌలు తిమోతికి ఒక మాట రాస్తాడండి, ఒక మాట చెప్తుంటాడు. ఆ మాట చదివే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంలో. తీయండి బైబిల్ గ్రంథాన్ని. తిమోతికి రాసినటువంటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, వెళ్ళారా? మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి. ఎందుకంటే ఇక్కడ తిమోతి గారు యవనస్తుడైన తిమోతికి పౌలు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండము. నువ్వు రోల్డ్ మోడల్ అవ్వాలి, స్ఫూర్తి నింపాలి, మార్గదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమిట్లోనట? మాటలోను కావచ్చు, ప్రవర్తనలోను కావచ్చు, ప్రేమలోను కావచ్చు, విశ్వాసంలో కావచ్చు కదా. మీరు అనేకులకు మాదిరిగా ఉండాలి. తిమోతి, నువ్వు అనేక విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎవడును నీ యవ్వనమును బట్టి తృణీకరింపనీయకోము, నిన్ను తీసి పడేయకూడదు. నువ్వు దేనికి పనికిరానివాడుగా నిన్ను చూడకూడదు. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, కానీ నువ్వు ఎవరు నిన్ను తృణీకరింపనీయకోకుండా నువ్వు వీటన్నిటి విషయంలో, సంఘంలో ప్రధానంగా, సేవలో ప్రధానంగా, నీ యవ్వన కాలంలో ప్రధానంగా మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, వీటన్నిటిలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, రోల్డ్ మోడల్ అవ్వాలి. ఏమండి, నిజంగా అమ్మాయి మలాలా యూసఫ్జాయ్ రోల్డ్ మోడల్ కాదండి, స్ఫూర్తి నింపిన అమ్మాయి కాదండి, బాలల చదువుకై పోరాడిన యోధురాలు కాదా అండి ఆ అమ్మాయి? నిజం, ఎంతో మందికి స్ఫూర్తి నింపింది, చదువుకోవాలని ఆశలు కలిగించింది. ఆడపిల్లలు కూడా సమాంతరమే, విద్య విషయంలో అందరికీ చదువు అవసరం అని ఎంతో మందిని హృదయాలను గెలుచుకుంది, ఎంతో మంది హృదయాలలో స్థానాన్ని సంపాదించింది. మరి నేడున్న యువత, నేడున్న క్రైస్తవ యువత సంఘాలలో ఎలాంటి మాదిరికరమైన జీవితం ఉంది చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేడున్న సంఘ యువతలో లేదా క్రైస్తవ యువతలో ఎవరండి స్ఫూర్తి నింపుతారో చెప్పండి? ఇన్స్పిరేషన్ గా బ్రతికే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మాదిరికరంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది చెప్పండి? నడుం బిగించి దేవుని పనిలో ముందుకొచ్చేవారు ఎంతమంది చెప్పండి? ఒక్కసారి ఆలోచిద్దాం ఈ రాత్రి మనం ఈ సమయంలో. కానీ బైబిల్లో నుండి సేమ్ టు సేమ్ ఇదే వయసు ఇంచుమించుగా ఈ మలాలా యూసఫ్జాయ్ ఏజ్ లాంటి ఏజ్ అండి, సేమ్ ఏజ్. అది క్రీస్తుకు పూర్వం సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి సన్నివేశం, సందర్భాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేల్ రాజ్యం, ఉమ్మడి రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒకటేమో యూదా రాజ్యం, ఇంకొకటేమో ఇశ్రాయేల్ రాజ్యం. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని ఏమో ఇశ్రాయేల్ రాజ్యంగాను, దక్షిణ రాజ్యాన్ని ఏమో యూదా రాజ్యంగాను మనం బైబిల్లో చూస్తాం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు కుమారుడైన యెరోబాము. యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోషాపాతు. ఆ ఇద్దరి రాజుల కాలాలలో జరిగిన ఒక సన్నివేశం, ఒక సంఘటన.
బాగా గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు రాజ్యానికి యూదా రాజ్యానికి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది శత్రువులు ఉన్నారు, చుట్టూరా ఉన్న రాజ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇశ్రాయేలు రాజ్యానికి బద్ధ శత్రువులు సిరియనులు. ఎవరు? సిరియనులు. ఈ సిరియనులు ఇశ్రాయేలు మీద దాడి చేసేవాళ్ళు, ఇశ్రాయేలు సిరియనుల మీద దాడి చేసేవారు. ఇశ్రాయేలు రాజు ఇందాక చెప్పినట్టుగానే అహాబు కుమారుడు యెహోరాము, యూదారాజు యెహోషాపాతు, సిరియా రాజు బెన్హదదు కాలం అది. ఆ టైంలో ఒక సంఘటన జరిగిందండి, ఒక సన్నివేశం జరిగిందండి. ఆ నేపథ్యం లేదా ఆ స్టోరీ వెనకాల అంటారా, ఆ చరిత్ర వెనకాల నిజంగా ఒక అమ్మాయి హీరోయిన్ లా కథ వెనకాల కథానాయికగా ఉంటది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజుల 2వ గ్రంథం తీయండి బ్రదర్. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడుండెను. అతని చేత గమనించండి బ్రదర్, సిరియా రాజు బెన్హదదు, ఆ బెన్హదదు కింద సేనాధిపతి, దేశ సంరక్షక సేనాధిపతి, సైన్యాధిపతి అయినటువంటి నయమాను అను ఒక వ్యక్తి ఉన్నాడట. అతని గురించిన ప్రస్తావన మనం చదువుతాం ఇక్కడ. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. ఈ సిరియా సేనాధిపతి చాలా పరాక్రమవంతుడు, చాలా గొప్పవాడు. రెండవది మనసున్నవాడు, క్యారెక్టర్ ఉన్నవాడు. కనుకనే దేవుడు తన పక్షాన ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు అన్యుడు. యాక్చువల్లీ ఆయన యూదుడు కాదు, ఇజ్రాయేలుడు కాడు, యూదా రాజ్యానికి చెందినవాడు కాదు, ఇశ్రాయేలు రాజ్యాన్ని అసలు ఇశ్రాయేలు జాతికే చెందినవాడు కాదు, అన్ని జాతికి చెందినవాడు. కానీ యెహోవా తనకు తోడుగా ఉన్నాడట. చూడండి అక్కడ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? చాలా మంది అనుకుంటారు దేవుడు మాకు తోడున్నాడు, దేవుడు మా దగ్గర ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు అని ఫీల్ అవుతుంటారు. కానీ దేవుడు అందరికీ అన్ని వేళలా తోడుగా ఉండటండి. దేవుడు కొందరికి మాత్రమే తోడుగా ఉంటాడు. ఎవరికి తోడు ఉంటాడో మరి దేవుడు అని మనం ఆలోచిస్తే ఈ సందర్భంలో ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. దేవుడు ఎవరికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనేది మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. నిజంగా సేనాధిపతి, సిరియా సేనాధిపతి యథార్థవంతుడండి. అండ్ రెండవది మంచి వ్యక్తి కూడా. నయమాను, సిరియా సేనాధిపతి అయిన నయమాను యథార్థవంతుడు. రెండవది ఆయన సుబుద్ధి కలిగినవాడు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. 1 సమూయేలు గ్రంథం 18:14లో మనం చదివితే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కనుక దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడట. అలాగే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. నిజంగా సిరియా సేనాధిపతి నయమాను యథార్థవంతుడు. అందుకే అన్యజనుడైనా సరే సిరియా సేనాధిపతి అయినటువంటి నయమానుకు దేవుడు తోడుగా ఉండి విజయాలు ఇస్తున్నాడు కదా. ఆ పదం చదవండి ఒకసారి. రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం మొదటి వచనం బ్రదరా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. యెహోవాయే, దేవుడే సిరియా దేశానికి విజయాలు ఇచ్చాడట. అలా ఎన్నో విజయాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సిరియనులు ఇశ్రాయేలుల మీద దాడి చేశారు, ఇశ్రాయేలు సిరియన్ల మీద దాడి చేశారు. వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ వాతావరణంలో ఒకరి మీద ఒకరికి దాడి చేసుకుంటూ ఒకరి మీద ఒకరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సిరియనులు గుంపులుగా ఇశ్రాయేలుల మీద దాడి చేశారు. అలా దాడి చేసినప్పుడు కొంతమందిని బానిసలుగా తెచ్చుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, సిరియా సేనాధిపతి పరాక్రమవంతుడు, గొప్పవాడు, యథార్థపరుడు. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అయితే అంత బలవంతుడు, అంత పరాక్రమవంతుడికి కుష్ఠరోగం ఉంది. మీకు తెలుసు కదా, కుష్ఠరోగం ఆ రోజుల్లో పెద్ద రోగం. దానికి మందు లేదు, మందు లేని రోగం, అంటే నయం కాని రోగం, బాగొప్పని రోగం అది కుష్ఠరోగం. కుష్ఠరోగం ఉందట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిరియనులు
ఆ ఇశ్రాయేలు మీద మీదికి దాడి చేసినప్పుడు ఆ దాడిలో భాగంగా కొంతమందిని బానిసలుగా తెచ్చుకున్నారు. అలా బానిసలుగా వచ్చిందే 12 ఏళ్ల అమ్మాయి ఇశ్రాయేలు చిన్నది. ఒకసారి 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మీకు అర్థమైంది కదండి, ఇశ్రాయేలు చిన్నది. నయమాను ఇంట్లో తన భార్యకి, నయమాను గారి భార్యకు పరిచర్య చేస్తుందట. కానీ ఎలా వచ్చింది ఈ అమ్మాయి అంటే, ఆమె ఇజ్రాయేల్ జాతికి చెందింది, ఇశ్రాయేల్ వంశానికి చెందింది. వేరే దేశానికి చెందిన అమ్మాయి ఎలా వచ్చిందంటే, సిరియనులు ఇశ్రాయేలు మీద గుంపులు గుంపులుగా వెళ్ళి దాడి చేసినప్పుడు ఆ దాడిలో భాగంగా కొంతమందిని చంపుతారు, కొంతమందిని బానిసలుగా తెచ్చుకుంటారు. అలా బానిసలుగా వచ్చినటువంటి వారిలో ఈ అమ్మాయి ఒక్కతే, ఇశ్రాయేలు చిన్నది. ఈ చిన్నదట చెరగా ఇశ్రాయేల్ దేశాన్ని వదిలి సిరియా దేశానికి వచ్చింది. చెరగా వచ్చిన ఈ అమ్మాయి ఇంచుమించండి చిన్నదన్న పదప్రయోగం ఉంది, కానీ యంగెస్ట్ లేదా యంగర్ అనే పదం ఉంటది హిబ్రూలో. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే యంగెస్ట్ లేదా యంగర్, యవ్వన వయసు. ఇంచుమించు 12 ఏళ్ల వయసు అండి, 12, 13 సంవత్సరాల 14 సంవత్సరాల వయసే. ఆ ఇశ్రాయేలు చిన్నదట చెరగా తేగొని పడింది. ఇప్పుడు సిరియా సేనాధిపతి ఇంట్లో, సిరియా సేనాధిపతి నయమాను ఇంట్లో నయమాను భార్యకి పరిచర్య చేసేదిగా కనబడుతుంది. చూడండి, బాగా వినాలే. చాలా మంది ఈ నయమాను కథ చదివి లేదా నయమాను స్టోరీ విని లేదా నయమాను జీవిత చరిత్రను చదివిన తర్వాత ఇది ద హీరో అనుకుంటారు. బిగ్గెస్ట్ హీరో ఎవరైనా ఉన్నారంటే నయమాన్ అనుకుంటారు. కానీ ఈ కథ వెనకాల లేదా ఈ సన్నివేశం వెనకాల, ఈ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ స్టోరీ వెనకాల కథానాయిక ఎవరో తెలుసా? ఆ చిన్నదేనండి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళిందని చెప్పాను? సిరియా సేనాధిపతి ఇంటికి వెళ్ళింది, నయమాను ఇంటికి వెళ్ళింది. ఆ నయమాను గారికి పరిచర్య చేస్తుంది. బాగా వినండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఉన్నారా? వచ్చారా అక్కడికి? లేరు. తనది కాని దేశం, తనది కాని ప్రాంతం, తన ఊరు కాని ఊర్లో, తన దేశం కాని దేశంలో తన బంధువులు, నాన్న వాళ్ళు, తోబుట్టువులు ఎవ్వరూ లేరు. చెరగా వచ్చింది. నేను ఒక మాటలో చెప్తాను, అమ్మాయి అనాథే కదా, మరి ఎవరు లేరు, రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఏనాడు నీరు గారిపోలేదు తన జీవితంలో. అమ్మాయి తన దేశం కాని దేశంలో ఉన్న నయమాను ఇంట్లో బానిసగా బ్రతుకుతున్న అమ్మాయి అట ఎవరికి పరిచర్య చేసేదిగా కనబడుతుందట? నయమాను భార్యకి పరిచర్య. ఇప్పుడు పని చేయగలిగిన స్వభావం లేదా కష్టపడగలిగిన స్వభావం యవ్వన కాలంలో చాలా మందికి లేదండి. ఈ అమ్మాయి పరిచర్య చేయుచుండేనని చూడండి అక్కడ. నేను అడుగుతాను, చక్కగా పని చేసుకోగలిగిన ఆ మంచితనం లేదా కష్టపడే తత్వం ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. ఏ యవ్వన బిడ్డ అయినా, యవ్వన స్త్రీ అయినా కష్టపడడం నేర్చుకోవాలి. మంచి చక్కటి స్వభావం కలిగిందండి, చక్కటి గుణం. ఏ గుణం అంటే పని చేయగలిగిన గుణం లేదా పని చేసే స్వభావం కలిగిన గుణం ఈ అమ్మాయి గుణం. ఈరోజు చాలా మంది ఎవరండి కష్టపడే యువత ఉన్నారు చెప్పండి? కష్టపడతారా? పని చేస్తారా? అమ్మా నాన్న కష్ట సుఖాలలో కానీ, సంఘ కష్ట సుఖాలలో కానీ, కుటుంబ ఆర్థిక పరమైన కష్ట సుఖాలలో కానీ కేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? కానీ ఈ అమ్మాయి, ఈ చిన్నది ఇశ్రాయేలు చిన్నదట, నయమాను భార్యకి పరిచర్య చేస్తుంది, పరిచర్య చేస్తుందట, కష్టపడుతుందట. ఆమెకు కావలసినటువంటి ఇంటి పనులన్నిట్లో సహకారిగా ఉంది. నేడున్న ఆడబిడ్డలు చూడండి, చర్చిలో కసువు కొడతారా? చర్చిలో ఏమైనా పని చేయడానికి ముందుకు వస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇంటి పని కానీ, ఇంట్లో పని కానీ, చర్చిలో పని కానీ చేయని సోమరులు అందరూ ఏమంటే బట్ట మాయకూడదు, వాళ్ళ మేకప్ పాడవకూడదు, చక్కగా హీరోయిన్లు అక్కడ రావాలి, హీరోయిన్లు అక్కడ వెళ్ళిపోవాలి. ఫ్యాషన్ షో అయిపోయి ఈరోజు చర్చెస్. అటు మగపిల్లలు, ఇటు ఆడపిల్లలు. ఎవరండి కష్టపడతారు వచ్చి పరిచర్య చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? కసువు కొట్టి, బాత్రూమ్లు గడిగి, పరిచర్యకు అన్ని రకాల ఏర్పాట్లు, ఆరాధనకు ఏర్పాట్లు కానివ్వండి, మీటింగ్ పనులు ఏర్పాట్లు కానివ్వండి, కష్టపడే స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఈరోజు ముసలులు పనిచేస్తుంటారు,
వృద్ధులైన వారు పని చేస్తుంటారు కానీ యవ్వనస్తులు మాత్రం ఏ పని చేయని సోమరులు. అందుకే ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి కష్టపడే మనస్సు. అలా రోజు పరిచర్య చేస్తుందట ఆ నయమాను భార్యకి. ఒకానొక రోజు అడిగింది. నిజం చూడండి, ఆ చిన్న వయసులో కష్టపడే స్వభావమే కాదు, తన యజమాని భార్య యొక్క కష్టాలలో కూడా ఓదార్పునివ్వడానికి ప్రయాసపడింది. అడుగుతుంది, ఏమ్మా రోజు నువ్వు బాధపడుతున్నావు, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అన్నప్పుడు, నా భర్త ఉన్నాడు కదా దేశ సైన్యాధిపతి, కానీ కుష్ఠరోగము అని అన్నప్పుడు ఆమె అడ్వైజ్ ఇస్తుంది. చూడండి ఎవరికి అడ్వైజ్ ఇస్తుందో చూడండి అక్కడ 2వ వచనంలో 3వ వచనంలో 5వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం పిల్లారా. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలేనని నేను ఎంతో కోరుచున్నాను. ఇప్పుడు షోమ్రోనులో ఉన్నటువంటి అదే ఇశ్రాయేల్ రాజధాని షోమ్రోనులో ప్రవక్త దగ్గర ఉండాలని ఆశపడుతుంది. నీకెవరు చెప్పారు? అమ్మాయికి ఎలా తెలిసింది? ఇంటి కష్ట నష్టాల గురించి, అందులో రోగ అనారోగ్యాల గురించి అమ్మాయికి ఎలా తెలిసింది అంటే, ఖచ్చితంగా పరిచర్య ఎవరికి చేస్తుంది? తన యజమానుడి భార్య దగ్గరే కదా పరిచర్య చేస్తుంది. కనుక యజమాని భార్య కష్ట సుఖాలు కూడా పంచుకుని ఉండాలి కదా. అందుకే అంటుంది, మీ ఆయన అనగా నా యజమానుడి బాగవ్వాలి, కుష్ఠరోగం బాగవ్వాలి అంటే ఖచ్చితంగా మా దేశంలో షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఎలీషా. ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నీ రోగం బాగవుతుంది అనే నమ్మకంతో ఆమెకు దేవుడి గురించి ప్రవక్త గురించి ఎలా పరిచయం చేసింది ఆమె, ఆ చిన్నది ఎలా పరిచయం చేసింది ఒకసారి ఆలోచించండి. పరిచయం చేసింది ఏమని తెలుసా? మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, జీవం గల యెహోవా ప్రవక్త ఉన్నాడు, ఆయన నీ భర్త రోగాన్ని బాగు చేస్తాడు. బాగేనండి. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదండి, కానీ రోగాన్ని బాగు చేయగలడన్న నమ్మకం, విశ్వాసం ఎంత గొప్పదండి ఆమెది. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆ విశ్వాసాన్ని నింపింది ఎవరు? ఆ అమ్మాయిలో తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రుల వల్ల ఆమెలో దేవుడి పట్ల ఎలాంటి అపారమైనటువంటి నమ్మకం ఉందో చూడండి. ఎలాంటి రోగాన్నైనా బాగు చేయగలిగిన వాడు పరమ వైద్యుడు దేవుడు అన్న విశ్వాసం. ఈరోజు మనందరికి అల్ప విశ్వాసమే కదండి. మనందరికీ ఈరోజు అల్ప విశ్వాసాలు లేదు. దేని నమ్మం, దేవుడి మీద ఆధారపడ్డాం. చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న రోగం వచ్చినా దేవుని దూరం చేసుకుంటాం. కానీ అన్ని కష్టాలలో, అన్ని రోగాలలో మనలో బాగు చేసేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని కాపాడేవాడు పరలోకముందున్న కన్న తండ్రి నమ్మకం ఈరోజు మనకు లేదు. కానీ అమ్మాయికి ఉంది. వైద్యం లేని రోగము అన్ని సైతం బాగు చేయగలడన్న నమ్మకాన్ని ఎవరికి కలిగించింది అమ్మాయి? సిరియా సేనాధిపతి భార్యకు కలిగించింది. ఫస్ట్ వికెట్ ఎవరు కొట్టిందంటే తన యజమానురాలని. దేవుని మాటల చేత, అమ్మాయి చెప్పిన మాటల చేత తన యజమానురాలి భార్య మనసు మారింది. ఆమె మారిన తర్వాత తన భర్తకు చెప్పింది. ఎవరికి? నయమానుకు చెప్పింది. నయమానుకు చెప్పిన తర్వాత నయమాను ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? సరాసరి దేశ రాజుకి బెన్హదదుకు చెప్తున్నాడు. అయ్యా, నాకు వచ్చిన కుష్ఠరోగం బాగవ్వాలంటే షోమ్రోనులో జీవం కలిగిన యెహోవా ప్రవక్త ఉన్నాడట, అక్కడికి వెళ్ళాలట, అక్కడికి వెళితే నా రోగం బాగవుతుందట అని మా ఇంట్లో ఉన్న చిన్నది చెప్పింది అని ఆయన రాజుకు చెబుతున్న సమాచారాన్ని కూడా మనం చూడొచ్చు. ఒకసారి 5వ వచనంలో చూడండి చూడారా. 4వ వచనం. నయమాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. చూడండి, ఫస్ట్ భార్యని, ఆ తర్వాత సేనాధిపతిని, ఆ తర్వాత దేశపు రాజుని, సిరియా దేశపు రాజుని. ఎవరు మాటలు మార్చాయి? ఒక పసిపాప మాట విని దేశ సేనాధిపతి నమ్మడం ఏంటి, దేశ రాజు నమ్మడం ఏంటి? చూడండి, ఒక చిన్న అమ్మాయి వేసిన బీజం దేశాన్ని కదిలించింది. ఒక మాటలో చెప్పాలంటే దేశం సిరియా దేశం అంతా యెహోవా నామాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి కారకురాలయ్యింది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదో అంత గొప్ప పాత్ర పోషించింది ఆ యవ్వన కాలంలో ఉన్న ఆ అమ్మాయి, ఇశ్రాయేలు చిన్నది. ఎందరికి తెలిసిన స్టోరీ కదా ఇది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో వెంటనే నయమాను
రాజుకు వర్తమానం పంపాడు. రాజు ద్వారా సిరియా రాజు వర్తమానం పంపాడు. ఇలాంటి మీ దేశంలో ప్రవక్త ఉన్నాడట కదా, మా సేనాధిపతికి రోగం బాగవుతుంది, ఆయన వస్తాడు అని బహుమానాలు పంపించాడు. ఎందుకు తెలుసు? తిరస్కరించడం. నేనేమి మెంట్లోడు అనుకున్నాడా, నేనేం తిక్కోడు అనుకున్నాడా? ఇది యుద్ధమే కదా, ఇది కుయుక్తే కదా, వస్తే పోరాటానికి వస్తే డైరెక్ట్ రావాలి, ఇలా దొంగతిరుడుగా వస్తున్నాడు ఏంటి యుద్ధానికని యెహోరాము అహాబు కుమారుడు బెత్తరపోయాడు. కానీ అప్పుడు ప్రవక్తుండే ఒక మాట అన్నాడు చూడండి ఒకసారి పిల్లరా, ఆ మాట చదువుకుందాం. 9వ వచనం పిల్లరా, 9వ వచనం అదే అధ్యాయము 5వ అధ్యాయం 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, సరే 8వ వచనం చదువుతాను. ఇశ్రాయేలు రాజు తమ వస్త్రము చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలులో ప్రవక్త కూడా ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. సరే రమ్మని చెప్పు, ఆయనను రమ్మని చెప్పి, ఇక్కడ ప్రవక్త కూడా ఉన్నాడన్న సంగతి తెలియాలి అని సమాచారాన్ని పంపాడు. నయమాను మరి గుర్రాల మీద రథాల మీద వచ్చాడట చూడండి. అక్కడ తన పరివారంతో, సైనిక పరివారంతో సిరియా దేశాన్ని వదిలి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. నీళ్ళలో మునగమన్నాడు. సముద్రంలో ఏడు సార్లు యోర్దాను నదిలో ఏమండి సముద్రంలో మునగమన్నాడు. కానీ అతడు తిరస్కరించేసరికి తన పక్కనున్న సైనికుడు అన్నాడు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే, అయ్యా ఈయనేమో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు కదా, మునిగితే పోరాదు, ఎందుకు మునగకూడదు? మునుగు, బాగు చేస్తాడు కదా, నీటిలో మునగడం పెద్ద విషయమా, నదిలో మునగడం పెద్ద విషయమా అని అన్నప్పుడు ఆయన మాట విని మునగడం, ఆయన రోగం బాగవడం, 7 మార్లు ఆ నదిలో మునిగి లేవడం వల్ల ఏమండి రోగం బాగవడం మీరు అందరూ ఎరిగిన వారే. అయితే అక్కడ ఒక మాట అంటాడు చూడండి 16వ వచనంలో, ఏమండి 15వ వచనం, క్షమించాలి 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. మీరు బాగానండి, ఆ రోజుల్లో ఒక సేనాధిపతి ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో గమనించాలి మీరు. ఒక దేశ సైన్యాధిపతి తన సైనిక పరివారంతో వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇశ్రాయేలులో తప్ప దేవుడు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప మరో లోకమంతటా మరి ఏ దేవుడు లేడు అనడానికి, ఈ మాట అనడానికి వెనకాల బీజం వేసింది ఎవరు అంటే ఒక చిన్న 12 ఏళ్ల అమ్మాయి ఇశ్రాయేల్ చిన్నది. చుట్టూ 100 మంది పరివారం ఉన్నారు, సైనిక పరివారం ఉన్నారు. కుష్ఠరోగం బాగైంది. దేశం మారుమోగిపోయిందంటారా? ఈ వార్త మారుమోగిపోయిండదంటారా? ఖచ్చితంగా తెలియదు అంటారండి. సైనికులు మాట్లాడుకోలేదా? సైనికులు కల్లారా విన్నారు కదా. సిరియా సేనాధిపతి దగ్గర ఉన్నటువంటి సైనిక పరివారం, ఆయన కుష్ఠరోగం బాగోవడం, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సిరియా దేశాన్ని కదిలించింది ఒక 12 ఏళ్ల అమ్మాయి వల్ల. యెహోవాయే జీవం గల ఇశ్రాయేలు దేవుడే దేవుడు, లోకంలో మరి ఏ దేవుడు లేడన్నాడు. చూశారు? దేవుని గురించి ఎంత చక్కగా పరిచయం చేసిందండి ఆమె. ఆ 12 ఏళ్ల ఆ అమ్మాయి ఇశ్రాయేలు చిన్నది దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పింటుంది. వారిలో విశ్వాసం కలగడానికి ఆమె ప్రవర్తన కానీ, ఆమె బ్రతుకు కానీ, ఆమె జీవితం కానీ, ఆమె మాట కానీ, ఆమె విశ్వాసం కానీ మాదిరికరం కాదంటారా? 100% అండి. ఆ ఒక్క బిడ్డ వల్లే ఎంతమంది దేవుని గురించి తెలుసుకున్నారండి. ఒక అన్యజనుడు సిరియా సేనాధిపతి, లక్షల సైనిక పరివారం మధ్య, అదే 100ల సైనిక పరివారం మధ్య యెహోవా ఏ దేవుడు, ఇశ్రాయేలుల దేవుడే దేవుడు అని చెప్పడానికి, దేవుని గురించి ఉచ్చరించడానికి, దేవుని గురించి ప్రకటించడానికి ఒక బిడ్డ కారణమైంది. చూశారు? ఒక 12 ఏళ్ల అమ్మాయి, ఒక యవ్వన స్త్రీ కారణమైంది కదండి. ఒక్కసారి ఆలోచించండి. దేశాన్ని కదిలించలేదా? సేనాధిపతిని కదిలించలేదా? సైనిక పరివారాన్ని కదిలించలేదా ఒక 12 ఏళ్ల అమ్మాయి? నేడు క్రైస్తవ యువత ఒక్కసారి ఆలోచించాలి. మన వల్ల కూడా అవుతుంది. మనం కొందరిని కదిలించలేమా? మన వల్ల కొందరిని దేవుల్లో నిలబెట్టలేమా? మన వల్ల కొందరిని దేవుల్లోకి రాబట్టలేమా? మన వల్లే దేవునికి దూరం అవుతున్నారా? మనం దేవుల్లోకి రప్పించే వాళ్ళగా ఉన్నామా? మన పరిచర్య ఎలాంటిది? నిలబెట్టేదా, పడగొట్టేదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక 12 ఏళ్ల అమ్మాయి చేసిన సాహసం దేశాన్ని కదిలించినట్టు
యూసఫ్ మలాలా జోయ్ కూడా అంతే కదండి. ఒక 12 ఏళ్ల అమ్మాయి, ఒక 16 ఏళ్ల అమ్మాయి ప్రపంచాన్ని కదిలించింది. మరి నేడున్న క్రైస్తవ యువత ఒక్కసారి ఆలోచించు. నీ వల్ల ఏమవ్వదా? నువ్వేం చేయలేవా? నువ్వు చేతకాని వాడవా? దేవుడు నీకు యవ్వన బలాన్ని ఇచ్చాడే. మీరు బలవంతులు, మీరు శక్తి కలిగిన వారు, యవ్వన కాలంలో మీరు దుష్టిని జయించగలిగిన వారు అన్నాడే. మరి మన వల్ల చేయగలిగిన పని ఏముంది చెప్పండి? మనం ఎంతమందిని కదిలించగలం? మన మాట ద్వారా, మన ప్రసంగాల ద్వారా, మన పరిచర్య ద్వారా, వాక్యం ద్వారా ఎంతమందిని కదిలించగలవు? పాటల ద్వారా ఎంతమందిని కదిలించగలవు? దేవుని కొరకు నిలబెట్టగలవు? ఒక్కసారి ఆలోచించరాదు. ఎందుకు నిర్వీర్యం చేసుకుంటున్నారు యవ్వన కాలాన్ని? దేవుని కొరకు నిలబడితే ఎంతమందినైనా కదిలించవచ్చు, ఒక్క అడుగే. కానీ ఈరోజు అడుగులు వేయలేకపోతున్నారు యువత. సోమరుడుగా మారిపోయారు యువత. శ్రీశ్రీ అన్నట్టు ఎముకలు కుల్లి వయసు మళ్ళిన వారిగా మారిపోయారు అందరూ. ఒక్కసారి ఆలోచించండి. నేడున్న క్రైస్తవ యువతరమా, క్రైస్తవ జనాంగమా, యువత జనాంగమా? ఒకసారి ఆలోచించండి. ఆ మాట ఎంత గొప్ప మాట. ఒక చిన్న అమ్మాయి దేశ సైనిక పరివారాన్ని కదిలించింది, స్ఫూర్తి నింపింది మనందరికంటే. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాలు, మన సంఘ పరిచర్యలు. ఇక ఒక విషయం చెప్తాను మీ అందరికీ. మిషనరీల గురించి తెలిసే ఉంది అనుకుంటున్నాను. అంటే మేరీ జోన్స్ అనే అమ్మాయి చాలా కిలోమీటర్ల ప్రయాణం చేసిందండి ఒక బైబిల్ కోసం. ఆమెను చూసి, ఆమె ప్రయాస చూసి ఒక బైబిల్ సొసైటీ పుట్టింది. చిన్న వయసులో ఒక అమ్మాయి స్ఫూర్తి నింపింది. ఒక బైబిల్ సొసైటీ పుట్టడానికి ఒక చిన్న అమ్మాయి కారణమైంది, మేరీ జోన్స్. తర్వాత మీరు చదవండి, యూట్యూబ్లో ఉంటాయి ఆమె గురించిన జీవిత చరిత్రలు. ఒక చిన్న అమ్మాయి అండి, ఆమె కూడా యవనస్తురాలే. కానీ యవనస్తులు మరి ఇలా మాదిరికరంగా ఉండడానికి, స్ఫూర్తి నింపేవారుగా ఉండడానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి, ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రతి దాంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఏమంటే నడుం బిగించి జ్ఞానాన్ని, మేధస్సును ప్రదర్శిస్తున్నారే. మరి దేవునిలో ఎందుకు జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, బలాన్ని ప్రదర్శించట్లేదు? కొత్త కొత్త పరిచర్యలో భాగంగా లేదా కొత్త కొత్త ఆవిష్కరణలో చేయడానికి ముందడుగు వేసి నేడున్న క్రైస్తవ యువతరం మరి దేవుని పనుల్లో కొత్త కొత్తగా ఎందుకు ఆలోచించకూడదు? దేవుని పరిచర్యను ఇంకా ఎంతగా విస్తరింపజేయడానికి, నలుదిశలా దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడానికి ఎందుకు కదం తొక్కకూడదు? ఎందుకు నడుం బిగించకూడదు? మన బుద్ధిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని దేవుని పనిలో ఎందుకు వాడకూడదు? దేవుడు అందుకే కదా ఇచ్చాడు యవ్వన కాలాన్ని. యవ్వన కాలమున కాడి మొయ్యుట నరునికి మేలు అన్నాడే. ఈ వయసులో నుండి మనం ఏం చెయ్యాలనుకున్న, దేవుని కొరకు కొత్తగా ఆలోచించాలన్నా, దేవుని కొరకు ఏ పని చేయాలన్నా, ఆత్మ రక్షణార్థమై, సంఘ శ్రేయస్సుకై, సంఘ పరిచర్యలో లేదా నలుదిశలా దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడానికి మన వంతు చేయగలిగినటువంటి కాలం యవ్వన కాలం. అది చాలా ప్రశస్తమైన కాలం. పేతురుతో యేసుస్వామి అదే చెప్తాడు కదా యోహాను సువార్తలో. చివరిగా మాట చూడండి ముగించే ముందు. యోహాను సువార్త చూడరా, యోహాను సువార్త చూడండి, చివరి అధ్యాయం. యోహాను సువార్త. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవును మీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ. 16వ వచనం, 21వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 16. రైట్, చదువుతాను. 18, క్షమించాలి, 18. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి చుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచదు, వేరొకడు నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు. చూసారు, నువ్వు యవ్వనుడుగా ఉన్నప్పుడే నీలో బలం ఉంటది. ఏమైనా చెయ్యి యుక్త వయసులో. ఎన్ని ప్రాంతాలు తిరగలవు స్వార్థ కోసం, ఎన్ని రకాలుగా సంఘ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళగలవు చెప్పు. ఎంత చైతన్యాన్ని నింపొచ్చు సంఘంలో ఎంత ఉజ్జీవాన్ని నింపొచ్చు నీ వల్ల. నువ్వు ఎన్ని గ్రామాలు తిరగాలి, ఎన్ని ఆత్మలు రక్షించాలి, ఎంతగా సంఘాన్ని, రాజ్య స్వార్థను నలుదిశలా వ్యాపింపజేయచ్చు చూడు. నీలో బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, బలం ఉంది. మరి ఎందుకు వాడకూడదు నువ్వు దీన్ని? ఎందుకు వాడట్లే? ఆ చిన్నమ్మాయి ఎంత చక్కగా వాడబడిందో, ఎంత చక్కటి పాత్ర పోషించిందో. ఇశ్రాయేలు చిన్నది సిరియా దేశం కదిలింపబడడానికి కారకురాలైందే. మరి మన జీవితాలు, నేడున్న క్రైస్తవ
క్రైస్తవ యువత ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాలు, మన బ్రతుకులు స్ఫూర్తి నింపేవిగా ఉన్నాయా? ఎంతమందిని దేవుళ్ళు నడిపించడానికి మన బుద్ధి, మన బలం, మన జ్ఞానం వాడుతున్నాం? లేదా లోకంలో వాటిని, మన బుద్ధిని లోకం కోసం వాడుతున్నాం, మన జ్ఞానాన్ని లోకం కోసం వాడుతున్నాం, మన బలాన్ని లోకం కొరకు వాడుతున్నామే. ముసలైపోతే మనం ఏ పని చేయలేమయ్యా దేవుని కొరకు. ఏ పని చేయడానికి చాతవ్వదు, దేవుని కొరకు ఏదీ చేయలేము. యవనులుగా ఉన్నప్పుడే మనం బలవంతులం, మనం ఏదైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారం. దయచేసి ఒక్కసారి మాట ఆలోచించండి. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఎంతో మంది యువత ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆ పసిపాపను నేర్చుకుని, పౌలు గారు తిమోతికి చెప్పినట్టుగా నువ్వు అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి, మాట ప్రవర్తన. అందుకే చక్కగా అమ్మాయి చూడండి, యువత అమ్మాయి చిన్నది చూడండి ఎంత చక్కగా మార్చిందండి. ఓ పాపను నమ్మి మారడం అంటే మాట్లాడండి, దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే మాట్లాడండి. దేశం శత్రురాజ్యం దగ్గరికి వెళ్ళారే, సిరియన్లో ఒక శత్రురాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, శత్రురాజ్యం దగ్గరికి వెళ్ళి సంధి అవ్వడానికైనా సిద్ధపడ్డారు, వాళ్ళతో మాట్లాడడానికైనా సిద్ధపడ్డారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేశంలో వారు రోగాన్ని బాగు చేసుకోవడానికి వెళ్ళారంటే ఆ పసిపాప మాటలు కదా స్ఫూర్తిని నింపాయి. ఆ 12 ఏళ్ల చిన్నదాని మాటలు కదా, ఆ ఇశ్రాయేల్ చిన్నదాని వల్లే కదా అంత గొప్పగా కదిలింది సైనిక పరివారంతో దేశం కాని దేశానికి వెళ్ళారు. యెహోవా గురించి అంత గొప్పగా మాట్లాడాడు నయమాను అంటే ఆ అమ్మాయి తెర వెనకాల హీరోయిన్, ఆ కథ వెనకాల, ఆ కథనం వెనకాల కథానాయికి. ఈరోజు మన వల్ల ఎంతమందిని దేవునిలో నిలబెట్టగలం, దేవుని కొరకు నడిపించగలం, దేవుని పరిచర్యని ఎంతవరకు ముందుకు తీసుకోవడానికి మన బుద్ధి, మన జ్ఞానం, మన బలాన్ని వాడగలము ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. ఇశ్రాయేలు చిన్నది, ఆమె చేసిన సాహసోపేతమైన చర్య, నయమాను వందల సైనిక పరివారం ముందు ఒక సిరియా దేశస్తుడు, ఒక అన్య దేశస్తుడు, యెహోవాయే జీవం కలిగిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న మాట తన నోటి నుంచి రావడానికి ఒక పసిపాప కారణమైంది. 12 ఏళ్ల యువత కారణమైంది. 12 ఏళ్ల యువత కారణమైంది నాయన. ఆమె ద్వారా నిజంగా మీరు తెలియజేయించినటువంటి మాటను బట్టి వందనాలు. మేము కూడా మా బుద్ధిని, మా జ్ఞానాన్ని మేము వాడాలి. కొందరినైనా కదిలించాలి, కొందరినైనా దేవుళ్ళు నిలబెట్టాలి, కొందరినైనా దేవుని కొరకు నైనా వాడబడేటట్టు చేయాలి, కొందరినైనా మేము రక్షించాలి. దుష్టుడి కబంధ హస్తాలలో నుంచి, అపవాది తంత్రాల నుంచి, అపవాది బానిస సంఖ్యల నుంచి కొందరినైనా విడిపించడానికి సాహసోపేతమైన పోరాటాన్ని మేము చేయగలిగినట్లు మాకు బలాన్ని, బుద్ధిని, వివేకమును అనుగ్రహిస్తారని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి సంఘ యువతను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.